దేశవ్యాప్తంగా క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో క్రిస్టియన్ యూత్ ఆధ్వర్యంలో అన్ని చర్చిలు శాంతి ర్యాలీని నిర్వహించారు. ఈ ర్యాలీలో అన్ని చర్చిలలో ఉన్న పాస్టర్లు, క్రైస్తవులు, విశ్వాసులందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నేతలు రేఖల భద్రాద్రి, అశోక్ సుందర్, మేడి లక్ష్మయ్యలు పాల్గొని మాట్లాడారు. దేశవ్యాప్తంగా క్రైస్తవుల మీద జరుగుతున్న దాడులను ఖండిస్తూ మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో క్రిస్టియన్ యూత్ ఆధ్వర్యంలో అన్ని చర్చిలు శాంతి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో అన్ని చర్చిల్లో ఉన్న పాస్టర్లు, క్రైస్తవ విశ్వాసీయులందరూ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీనియర్ కాంగ్రెస్ నేతలు రేఖల భద్రాద్రి, అశోక్ సుందర్, మేడి లక్ష్మయ్యలు పాల్గొని మాట్లాడుతూ దేశంలో నలుమూలలో జరుగుతున్న క్రైస్తవుల మీద దాడులను ఖండిస్తూ ఈ యొక్క ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇలాంటి దాడులు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. దేశంలో అన్ని మతాలకు రాజ్యాంగం కల్పించిన స్వాతంత్ర హక్కు ఉందని, ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో దున్నె ప్రేమ్, దుబాసి ప్రేమ్ కుమార్, రియా కిరణ్, టి ప్రవీణ్, దుబ్బ ప్రదీప్, పాస్టర్లు మోసస్, క్రిస్టఫర్, సమర్పణ్ కుమార్, నల్గొండ క్రైస్తవ సోదర సోదరీమణులు పాల్గొన్నారు. తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి, ఆయన ఆశీర్వాదములు, దీవెనలు ఆయన తోడు ఇప్పుడు ఎల్లప్పుడూ నిరంతరము క్రైస్తవ సంఘాలకి, దేవుని ప్రజలకి సదాకాలం తోడు. నల్గొండ పట్టణంలోని గడియారం సెంటర్లో క్రైస్తవులపై జరుగుతున్న దాడులకు నిరసనగా ఈ క్రైస్తవులందరూ ఐక్యతతో వచ్చి ఈ శాంతి ర్యాలీ నిర్వహించటకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మరి ప్రైజ్ ది లార్డ్ అందరికీ. మరి దేశంలో మరి మతోన్మాదులైనటువంటి కేంద్ర ప్రభుత్వం చర్చిలపై, మరి పాస్టర్లపై, విశ్వాసులపై మరి భయంకరమైనటువంటి దాడులు చేస్తూ మేము ఎక్కడికి పోకున్నా కూడా మరి చర్చిలలో మేము శాంతియుతంగా ప్రార్థనలు చేసుకుంటూ ఉంటే వారు మాపై, మా చర్చిలపై వచ్చి మా దాడులు చేసి మాపైనే కేసులు రివర్స్ పెడతా ఉన్నారు. క్రైస్తత్వం అంటే ఇది మతం కాదండి. ఇది ప్రజలకి తెలియక క్రైస్తత్వం ఏదో మతమని, క్రైస్తవులు ఏదో మత మార్పిడి చేసేస్తున్నారనేటువంటి ఒక దురుద్దేశం చేత ఈ దాడులన్నీ చేస్తూ ఉన్నారు. క్రైస్తత్వం అనేది ఒక వ్యక్తిగతమైనటువంటి విషయం. ఇది ప్రజలకు తెలియకుండా సాటి మానవులైనటువంటి వారిని వారు దారుణంగా కొట్టడం, దారుణంగా వివస్త్రలను చేసేసి అసలు ఒక పశువుతో బిహేవ్ చేసిన రీతిగా బిహేవ్ చేయడం అనేది ఏమన్నా పద్ధతి కాదండి. కొంతమంది మతోన్మాదులు చర్చిల మీద దాడులు చేయడం, నిన్న ఛత్తీస్గఢ్లో, ఆంధ్రలో కూడా క్రైస్తవుల మీద దాడులు చేస్తున్నారు. వారు ఎవరో తెలుసు, మతోన్మాదులు వాళ్ళు. ఇది భారతదేశం అంటే సెక్యులరిజం. మరి ఓ దిక్కు చెప్పుకుంటేనే ఆనాడు మణిపూర్లో కూడా వస్తారణ చేసిన సంఘటనలు ఉన్నాయి. అవి ఇంకా మర్చిపోకముందే మరి కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం జోక్యం చేసుకోకపోగా ఇప్పుడు కూడా మన తెలంగాణలో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వారిని మరి తగిన శిక్ష విధించాలని గౌరవ ముఖ్యమంత్రి గారును మరి లోకల్ ఎమ్మెల్యే మినిస్టర్ గారు మరి
అన్ని మతాలకు చెందిన భారతదేశం కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా స్వేచ్ఛ ఉంది. ఇలాంటి భారతదేశంలో మతోన్మాదులు ఈ విధంగా క్రైస్తవులపై దాడులు చేసి కొట్టడం అనేది చాలా హేయమైన చర్య. అలాంటి వారిపై ప్రభుత్వాలు కఠినమైన చర్య తీసుకోవాలి. ముఖ్యంగా క్రైస్తవులకు రక్షణ కల్పించాలని క్రైస్తవుల పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాబోయే రోజులలో కూడా క్రైస్తవులకు, క్రైస్తవ పాస్టర్లకు, ఫాదర్స్ కూడా, చర్చిలకు వారికి కూడా రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్లో పూర్తి నమ్మకం ఉంది. క్రైస్తవులకైతే పూర్తి రక్షణ ఉంటుందని మేము పూర్తిగా నమ్ముతా ఉన్నాం. అదేవిధంగా మా యొక్క మంత్రి గారు అయినటువంటి కోమరెడ్డి వెంకరెడ్డి గారికి కూడా క్రైస్తవుల పక్షాన మెమోరాండం కూడా ఈ మధ్యన ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క క్రైస్తవులకు కూడా వాళ్ళ ఆవేదన తెలియజేసేందుకు వచ్చినారు. నిజంగా క్రైస్తవుల పక్షంగా ఈరోజు జరిగేటువంటి శాంతి ర్యాలీలో మరి భారతదేశంలో జరుగుతున్నటువంటి మరి దాడులు అనగా చర్చెస్ మీద, పాస్టర్స్ మీద జరిగేటువంటి దాడులపై మేము నిరసిస్తూ ఈ యొక్క ర్యాలీ జరిగిస్తూ ఉన్నాము. మరి భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరి సహోదరుని ఉన్న నానుడిని మరి అది ఎంతో ఇబ్బందికి గురి చేస్తూ సంఘాలపైన, సేవకులపైన మరి జరుగుతున్న ఈ దురాఘాతాలను మేము ఖండిస్తూ ఉన్నాం. మరి క్రైస్తవులందరూ కూడా శాంతి సమాధానానికి కారకులుగా ఉన్నటువంటి మన దేశంలో, సర్వమత సామరస్య కలిగిన దేశంలో, మరి అందరూ ఒక్క తల్లికి పుట్టిన బిడ్డల వల్లే ఉన్నటువంటి దేశంలో జరుగుతున్న దురాఘాతాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. మరి పడుతున్నటువంటి సమయంలో కొంతమంది మతోన్మాదుల యొక్క మత ఛాందసవాదులను బట్టి అనేక ప్రార్థన మందిరాలను కూల్చివేయడం, తగలబెట్టడం, మరి పాస్టర్లను కూడా కొట్టడం, అనేకమైన దాడులు వీటి తీవ్ర నిరసన తెలుపుతూ మరి వీటి గూర్చి మన యొక్క రాష్ట్ర ప్రభుత్వము మరి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా, దాడులకు సంబంధించిన వాళ్ళని శిక్ష విధించవలసిందిగా కోరుతూ